అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగమైతే సిద్ధమైంది. మరి నిన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులను పిలిచి వారితో సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుండి సలహాలు సూచనలు తీసుకుంది. అదేవిధంగా ఎన్నికల నిబంధనలను నియమాలను అన్ని రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలపడం జరిగింది. ఈ నెల 16వ తేదీ కల్లా వార్డుల వారీగా ఫోటోతో సహా ఒక తుది ఓటర్ల జాబితా అయితే విడుదల కానుంది. ఇక ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ అంశం ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో బాహాబాహి అన్నట్లుగా పోటీ అయితే జరగనుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ గుర్తు ఉండదు కాబట్టి ఒక నిర్దిష్టమైన ఫిగర్ అనేది ఏ పార్టీకి రాదని చెప్పాలి, రాదు. యాక్చువల్గా ఈ మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే మొత్తం 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తుపైనే అంటే పోరాటం అంటే ఎన్నికల్లో పోరనేది జరుగుతుంది కాబట్టి మరి ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా వారి యొక్క సపోర్ట్ను కావచ్చు, వారి యొక్క తీర్పును కావచ్చు ఇచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ ఇప్పటికే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీశారని చెప్పేసి మరి ఇదే అదనగా భావించిందో తెలియదు కానీ రాష్ట్రంలో 9 బహిరంగ సభలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మరి ఎన్నికల్లో మన ప్రజా తీర్పు రెఫరెండంగా మారుతుందా, 2028 ఎన్నికలు సంకేతంగా భావించవచ్చా, రెఫరెండంగా భావించవచ్చా అన్న చర్చ కూడా జరుగుతూ బీఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికలను అదేవిధంగా త్వరలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికైతే సపోర్ట్గా ఉంటారో మరి ఏ పార్టీనైతే ప్రజలు ఎన్నుకుంటారో 2028 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది. హామీలు కొన్ని నెరవేరలేదు, కాంగ్రెస్కి అది కొంత మైనస్ కావచ్చు. ఇక సరే కొన్ని పథకాలు మరి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ మరి 2 సంవత్సరాల పరిపాలనను ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు, మరి ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారన్న అంశం అయితే చర్చనీయాంశంగా మారింది.